అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. ద సీక్రెట్ రహస్యం ఎలా అనిపిస్తోంది? నిజంగా ప్రతిరోజు వింటున్నారు కదా మీరు? దానిలో మర్మమేంటో తెలుసుకున్నారు కదా? మార్చుకోవటం మొదలుపెట్టారు కదా? మారుతోంది కదా మీ జీవితం? ఎంత అద్భుతంగా ఉంది కదా? మీరు ఎంత ఓపికగా వింటున్నందుకు థ్యాంక్ యూ. దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ జీవితాలని మార్చుకుని అద్భుతంగా ఆనందాన్ని అనుభవిస్తారు. మొదలు పెట్టుకుందామా? మీ భావనా శక్తిని ఓ విజన్ బోర్డుతో రెచ్చిపోనీయండి. మీరు కోరుకున్నవన్నీ మీ జీవితం ఎలా మలుచుకోవాలనే అంశాలన్నింటినీ చిత్రాలుగా రూపుదిద్దుకోండి. ఆ విజన్ బోర్డును మీరు చూసుకునేలా ఒక చోట ఉంచి దాన్ని ప్రతిరోజు జాన్ అస్సారాఫ్ లాగే చూస్తూ ఉండండి. అవన్నీ ఇప్పుడే పొందినట్లుగా ఆ అనుభూతుల్ని పొందుతూ ఉండండి. అందుకున్నప్పుడల్లా అందుకున్నందుకు కృతజ్ఞతాభావంతో చిత్రాలను తొలగిస్తూ ఆ స్థానంలో కొత్తవి ఏర్పరచుకోండి. ఆకర్షణ సిద్ధాంతాన్ని పిల్లలకు పరిచయం చేయడానికి ఇదో అద్భుతమైన మార్గం. ఈ విజన్ బోర్డును సృష్టించుకోవడం ప్రపంచమంతటా తల్లిదండ్రులకు, అధ్యాపకులకు స్ఫూర్తిదాయకమవుతుందని ఆశిస్తున్నాను. ఎవరో ఓ వ్యక్తి ద సీక్రెట్ వెబ్సైట్ ఫోరంకు చెందినవారు తన విజన్ బోర్డుపై ద సీక్రెట్ డివిడి బొమ్మను పెట్టారు. ఆయన ద సీక్రెట్ చూశారు, కానీ ఆయన వద్ద సొంత డివిడి కాపీ లేదు. ఆయన విజన్ బోర్డు సృష్టించిన 2 రోజుల తరువాత నాకు ప్రేరణ ఏర్పడి ద సీక్రెట్ ఫోరంపై ఓ నోటీసు ప్రకటించాను. మొట్టమొదటగా పోస్టు చేసిన 10 మందికి డివిడీలు బహుమతిగా అందుతాయని. ఆ 10 మందిలో ఒకరిగా ఆయన అందుకున్నారు. విజన్ బోర్డులో పెట్టిన 2 రోజుల్లోనే ఆయన ద సీక్రెట్ డివిడీని అందుకోగలిగారు. అది ద సీక్రెట్కి సంబంధించిన డివిడి కానియండి, లేదా ఓ ఇల్లు కానియండి. సృష్టించడంలోనూ అందుకోవడంలోనూ ఉన్న ఆనందం అద్భుతం. రూపకల్పనకు సంబంధించిన మరో శక్తివంతమైన ఉదాహరణ ఓ కొత్త ఇంటిని కొనుక్కోవడంలోని మా అమ్మ అనుభవం. ఆ ఇంటి కోసం ఆఫర్లు పంపిన వారిలో మా అమ్మ కూడా ఉంది. ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి మా అమ్మ రహస్యాన్ని ఉపయోగించాలనుకుంది. ఆమె కూర్చుని తన పేరును ఆ ఇంటి అడ్రస్ కాగితంపై పదే పదే రాసుకుంది. ఆ అడ్రస్సు తనదేనని అనుకునేంతవరకు అలా రాస్తూనే ఉంది. ఆ తర్వాత తన ఫర్నిచర్ అంతా ఆ కొత్త ఇంట్లోకి చేరవేసినట్లుగా ఊహించుకుంది. ఇది జరిగిన కొన్ని గంటలకు ఫోన్ కాల్ వచ్చింది. మా అమ్మ ఇచ్చిన ఆఫర్ను ఆమోదించినట్లుగా. ఆమె థ్రిల్ అయింది, కానీ అందుకు ఆశ్చర్యపడలేదు. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆ ఇల్లు ఆమెదేనని. ఆమె ఛాంపియనే కదా. జాక్ కాన్ఫీల్డ్. మీకేం కావాలో నిర్ణయించుకోండి, అది మీరు పొందగలరని నమ్మండి, అందుకు మీరు అర్హులని, పొందటం సాధ్యమవుతుందని నమ్మండి. ఆ తర్వాత రోజు కొన్ని నిమిషాల పాటు కళ్ళు మూసుకొని మీరు కోరుకున్నది, అది ఇదివరకే పొందిన అనుభూతిని మళ్ళీ అనుభవిస్తూ రూపకల్పన చేసుకోండి. తర్వాత అందులో నుంచి బయటపడి ఇదివరకు మీరు పొందిన వాటికి సంతోషిస్తూ కృతజ్ఞతాభావాన్ని ఏర్పరచుకోండి. ఆ తర్వాత మీ దినచర్యలో నిమగ్నమై మీ అనుభూతులను ప్రపంచానికి విడుదల చేయండి. మీ భావాన్ని సాకారం చేయడం ప్రపంచానికి తెలుసు. రహస్యం సంక్షిప్తంగా: ఎదురు చూడటం అనేది శక్తివంతమైన ఆకర్షణ శక్తి. మీరు కోరుకున్నది జరుగుతోందని ఎదురు చూడండి. మీరు కోరని వాటిని ఎదురు చూడకండి. కృతజ్ఞత అనేది మీ శక్తిని బదిలీ చేసే శక్తివంతమైన ప్రక్రియ. అది మీ జీవితంలో కోరుకున్న దాన్ని మీ వద్దకు రప్పిస్తుంది. ఇదివరకే మీరు పొందిన వాటికి కృతజ్ఞులై ఉండండి. అందువల్ల మరెన్నో మంచి అంశాలను ఆకర్షించగలుగుతారు. మీరు కోరుకున్న వాటికి ముందుగా ధన్యవాదాలు చెప్పడం ద్వారా మీ కోరికలకు ప్రబల శక్తి తోడై
అది ప్రపంచానికి మరింత శక్తివంతమైన సంకేతాలను పంపిస్తుంది. రూపకల్పన అనే ప్రక్రియతో మీరు కోరుకున్న వాటిని మనసులో చిత్రాలుగా సృష్టించుకొని ఆనందించండి. అలా రూపకల్పన చేసుకున్నప్పుడు వాటిని ఇప్పుడే పొందినట్లుగా శక్తివంతమైన ఆలోచనలను, అనుభూతులను మీలో జ్వలింపచేసుకోగలుగుతారు. మీరు మనసులో చూసుకుంటున్నట్లుగానే ఆకర్షణ సిద్ధాంతం దాన్ని నిజం చేసి మీరు మనసులో చూసుకుంటున్నట్లుగానే ఆకర్షణ సిద్ధాంతం దాన్ని నిజం చేసి మీ ముందుంచుతుంది. ఆకర్షణ సిద్ధాంతం మీకు ప్రయోజనదాయకంగా ఉండాలంటే అది ఎప్పుడో ఒకసారి ఉపయోగించకుండా దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ప్రతిరోజు మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు ఆ రోజు జరిగిన సంఘటనలను నెమరవేసుకోండి. మీరు కోరుకోని సందర్భాలు, ఘట్టాలు ఏమైనా జరిగి ఉంటే మళ్ళీ వాటిని రీప్లే చేసి అవి మీరు ఎలా జరిగి ఉండాలని కోరుకుంటారో అలా ఆలోచించండి. విన్నారు కదా? మీకు అర్థమైందనుకుంటాను. మనం కూడా మొదటిసారి వింటున్నట్లయితే దాన్ని అమలు చేద్దాం. మనం మన జీవితాల్లో అమలు చేసి మన జీవితాన్ని మనకు కావలసిన విధంగా మలుచుకుందాం. రేపు మళ్ళీ తరువాయి భాగంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.